యుద్ధంలో ఏదైనా సాధ్యమే అనే సామెతను మనం వినే ఉంటాం. కానీ మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఇద్దరు కుర్రాళ్ళు తమ ప్రేమ కోసం చేసిన పని చూస్తే ఎవరైనా సరే ముక్కున వేలు వేసుకోవాల్సిందే. తమ గర్ల్ ఫ్రెండ్స్కు ఎలాగైనా సరే ఖరీదైన ఐఫోన్లను బహుమతిగా ఇవ్వాలని ఆ ఇద్దరు యువకులు ఆశపడ్డారు. కానీ చేతిలో పైసా లేదు. దీంతో సులభంగా డబ్బు సంపాదించడం కోసం దొంగలుగా మారిపోయారు. ఒక గోదాముపై పడి ఏకంగా 6.5 లక్షల రూపాయల విలువైన లగ్జరీ డిజైనర్ నల్లాలు, శానిటరీ వస్తువులను ఎత్తుకెళ్లారు. అంతవరకు బాగానే ఉన్న ఆ 6.5 లక్షల రూపాయల విలువైన కుళాయిలను కేవలం 20,000 రూపాయలకి ఒక స్థానిక పాత ఇనుప సామాన్ల వ్యాపారికి అమ్మేసి నిలువున బుక్కయ్యారు. ఈ విచిత్రమైన దొంగతనం ఉదాంతం నాగ్పూర్లోని కలాంనా పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. టైల్స్, శానిటరీ వస్తువుల వ్యాపారం చేసే రాహుల్ సిరామిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ గోదాం యజమాని రాహుల్ జయచంద్ బాత్రా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. అయితే మే 27, మే 28 మధ్య అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దొంగలు గోదాం పైకప్పుకున్న రేకులను తొలగించి లోపలికి దూరారు. అక్కడ ప్రదర్శనకు ఉంచిన అత్యంత ఖరీదైన శానిటరీ వస్తువులను చోరీ చేశారు. నిందితులు దొంగిలించిన వాటిలో 3,94,000 విలువైన 5 గోల్డ్ టోన్ డిజైనర్ నల్లాలు, 67,000 విలువైన 3 స్టాండర్డ్ గోల్డ్ కలర్ నల్లాలు, 1,30,000 రూపాయల విలువైన 9 రోజ్ గోల్డ్ నల్లాలు, అలాగే 58,000 విలువైన 4 సిల్వర్ ఫినిష్ ఉన్న ప్రీమియం నల్లాలు ఉన్నాయి. భారీ ఎత్తున లగ్జరీ నల్లాలు మాయమవడంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఘటనా స్థలంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న దాదాపు 20 నుంచి 35 సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే స్థానిక సమాచార వ్యవస్థ, ఇన్ఫార్మర్ల సహాయం తీసుకున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఈ కేసులో 2 మైనర్లతో పాటు వారికి సహకరించిన ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని తమదైన శైలిలో గట్టిగా విచారించగా తాము చేసిన దొంగతనాన్ని ఒప్పుకున్నారు. గర్ల్ ఫ్రెండ్స్ కు ఐఫోన్లు కొనివ్వడానికి డబ్బు అవసరం కావడం వల్లే తాము ఈ దొంగతనానికి పాల్పడినట్లు ఆ ఇద్దరు అంగీకరించారు. లక్షల విలువైన డిజైనర్ కొలాయిలను కేవలం 20,000కే అమ్మేశామని నిందితులు చెప్పడంతో పోలీసులు షాక్ తిన్నారు. దొంగిలించిన వస్తువులను కొనుగోలు చేసిన 38 ఏళ్ల ఇర్ఫాన్ అలీ అలియాస్ ఇమ్ము రంజాన్ అలీ అనే పాత ఇనుప సామాన్ల వ్యాపారిని పోలీసులు ప్రధాన నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేశారు. సాంకేతిక ఆధారాలు, రహస్య సమాచారంతో కేవలం 12 గంటల వ్యవధిలోనే ఈ కేసును పోలీసులు పూర్తిగా ఛేదించారు. నిందితుల నుంచి 6.5 లక్షల విలువైన లగ్జరీ శానిటరీ వస్తువులన్నిటినీ రికవరీ చేశామని, వారిపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గర్ల్ ఫ్రెండ్స్ కు ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వాలనే ఈ ఇద్దరి ఆశ చివరికి జైలుపాలయ్యేలా చేసింది.